దేవునికి స్తోత్రములు. క్రీస్తు నామమున ప్రియ సహోదరి సహోదరులకి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, గతంలో మనము సౌలు రాజు గురించి, రెండవదిగా దావీదు మహారాజు గురించి ధ్యానం చేశాము. మూడవదిగా ఈ దినము సొలొమోను మహారాజు గురించి మూడవ భాగం, అనగా మూడవ రాజు గురించి 8వ భాగం దేవుని వాక్యాన్ని మనము ధ్యానము చేసుకుందాం. ప్రియులరా, బైబిల్ గ్రంథంలో నుండి మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 22 నుంచి 25 వరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 22 నుంచి 25 వరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆ దినమున వారు యెహోవా సన్నిధిని బహు సంతోషముతో అన్నపానములు పుచ్చుకొని దావీదు కుమారుడైన సొలొమోనును రెండవ మారు పట్టాభిషేకము చేసి యెహోవా సన్నిధిని అతని అధిపతిగాను సాదోకును యాజకునిగాను అభిషేకించిరి. అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదునకు మారుగా యెహోవా సింహాసనమందు రాజుగా కూర్చుండి వర్ధిల్లుచుండెను. ఇశ్రాయేలందరూ అతను ఆజ్ఞకు బద్ధులై ఉండిరి. అధిపతులందరూ యోధులందరూ రాజైన దావీదు కుమారులందరూ రాజైన సొలొమోనునకు లోబడిరి. యెహోవా సొలొమోనును ఇశ్రాయేలందరి ఎదుట బహుగా ఘనపరిచి అతనికి ముందుగా ఇశ్రాయేలును ఏలిన ఏ రాజుకైనను కలుగని రాజ్య ప్రభావమును అతనికి అనుగ్రహించెను. ప్రేమ కలిగిన దేవ, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైనా వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఈ సమయంలో మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు. కొద్ది నిమిషాలనైనా నీ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండగా మాతో మాట్లాడి బలపరచుమని దేవా మీకు స్తోత్రము చెల్లిస్తూ నీ ఆత్మానుసారంగా నడిపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, రాజుల చరిత్ర మనకు ఎంతైనా అవసరం. వారి యొక్క క్రమాలు ఎలా ఉన్నాయి, వారు ఎలా ఎదిగారు, వారు ఎలా పడిపోయారు, కారణాలు ఏంటి అని మనము తెలుసుకోవాలి. ఎవరైనా స్కూల్లో టీచింగ్ ఇచ్చేటప్పుడు లేదా మందిరములో వాక్యం చెప్పేటప్పుడు చాలా విషయాలు తెలియపరుస్తారు. అనగా కొన్ని చరిత్రలు. ఉదాహరణగా అలెగ్జాండర్ గురించి చెప్పని వారు లేరు. సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ ఇలా ఉన్నారు, ఇలా ఎదిగారు, ఇలా పడిపోయారు అని చెప్తూ ఉంటారు. ప్రియులరా, ఈ భాగాలలో చూసినప్పుడు తన తండ్రి అయినటువంటి దావీదు యొక్క ఆశీర్వాదాలు, ఆయన ప్రార్థనా జీవిత విధానాలు ఎంతగా సొలొమోను కుటుంబం మీద, సొలొమోను మీద ఉన్నది అనేది అద్భుతం. ఎందుకనగా దావీదు మహారాజుకు చాలామంది కుమారులు ఉన్నారని చెప్పాం. అయితే ప్రియులరా, ఈ భాగాల్లో సొలొమోను మహారాజును ఆయన మొదటి కుమారుడేం కాదు. అయినప్పటికీ
ప్రియ దేవుని బిడ్డలారా, ఏ విధంగా వారు దీవించబడ్డారో, ఆశీర్వదించబడ్డారో ఆ లేఖన భాగాలను మనం చూస్తూ ఉన్నాం. మహాఘనత కలిగినటువంటి వాడు. అయితే సొలొమోను మహారాజు సైన్యము అన్నప్పుడు సైన్యమంతా ఎక్కడ కనిపిస్తుందంటే దావీదు మహారాజు దగ్గర కనిపిస్తుంది. దావీదు మహారాజు వృద్ధుడైన తర్వాత సొలొమోను మహారాజుని పిలిచి అనేక విషయాలు, రాజ్య విషయాలు, చట్ట విషయాలు, ఎవరికి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి, పనిష్మెంట్ ఇవ్వాలని అనేక విషయాలు తెలియపరిచిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా మందిరం కట్టే విషయంలో ఎందుకు దావీదు మహారాజు మందిరం కట్టలేకపోయాడు అన్నప్పుడు ఒకటే ఒక కారణం మనము చెప్పగలము. ఆయన విస్తారమైనటువంటి రక్తాన్ని ఒలిగించినవాడు అని. దాన్ని బట్టి చూసినప్పుడు సొలొమోను దగ్గరికి రాగానే దావీదు మహారాజు చెప్పినటువంటి విధానాలను, కొన్ని క్రమాలను తీసుకొని వారికి పనిష్మెంట్ ఇచ్చాడు. అనగా యోవాబు విషయంలో, షిమి విషయంలో, ఇలా కొంతమంది నాయకులు ఉన్నారు, వారి విషయంలో దాన్ని అనుకరించాడు. అయితే ప్రియులారా, దావీదు మహారాజు దగ్గర సైన్యము వేల కొలది ఉన్నట్టుగా బైబిల్ గ్రంథంలో చూచాం. కానీ సొలొమోను దగ్గరికి రాగానే అంతగా సైన్యం మనకు కనిపించదు. ఇక్కడ దరిదాపుగా 2-3 కనిపిస్తారు. వారిలో బెనాయా అనేటువంటి ఆయన కనిపిస్తారు. బైబిల్ గ్రంథంలో మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయము 4-5 వచనాలు చదివినట్లయితే, మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి. యెహోయాదా కుమారుడైన బెనయా సైన్యాధిపతి, సాదోకును అబ్యాతారును యాజకులు. అంటే ఈయన రాజ్యములో ఉన్నటువంటి క్రమాలు చెబుతూ ఉన్నాను. బెనయా సైన్యాధిపతిగా ఉన్నాడు. సౌలు కాలంలో అబ్నేరు ఉన్నాడు. దావీదు కాలంలో యోవాబు ఉన్నాడు కదండి. ఇక్కడ సొలొమోను కాలానికి రాగానే బెనయా సైన్యాధిపతిగా ఉన్నట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. తర్వాత సాదోకు, అబ్యాతారు వారిని చూసినట్లయితే వారు యాజకులుగా ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. రాజ్యములో సైన్యము ఉండాలి, రాజ్యములో యాజకులు ఉండాలి అనగా ప్రార్థన చేసేవారు. దేశ చరిత్ర, ఏ దేశ చరిత్ర అయినా దేని మీద ఆధారపడి ఉంటుంది అనగా దైవజనుల మీద, దైవజనుల యొక్క ప్రవచనాలు, దైవజనుల యొక్క దీవెనలు. గతంలో నేను చెప్పాను, అంటే ధర్మశాస్త్రము అన్నది చట్టము రాజుకు ఒక ప్రతి ఇచ్చి దాని ప్రకారముగా అనుసరించాలి అని ఇశ్రాయేల్ యొక్క చరిత్రలో ఉన్నటువంటి చట్టం. ఈరోజున ప్రధానిగా లేకపోతే ముఖ్యమంత్రిగా ఏ విధంగా మనము ప్రమాణ స్వీకారం చేస్తామో అలానే అలనాడు ఇశ్రాయేల్ యొక్క చరిత్రలో ధర్మశాస్త్ర ప్రకారముగా వారు పరిపాలన చేసే ముందు ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఈ ప్రకారం నడుచుకుంటాను అని వారు ప్రతిజ్ఞ చేసి ఆ తర్వాత పరిపాలన ప్రారంభం అవుతుంది. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ముందు దైవ కార్యం, దైవజనులు, దైవ కార్యము, దైవజనులు. పిల్లరా, ప్రతి దేశంలో, ప్రతి గ్రామాల్లో, ప్రతి కుటుంబాల్లో
దైవజనులు, దైవ కుటుంబం ఉండటం అన్నది ఎంతైనా దీవెనకరం. కుటుంబాల్లో కూడా ఒక కుటుంబం ఉన్నదంటే, ఒక కుటుంబంలో ఒక వ్యక్తి దేవుని నమ్ముకుని ఉంటే ఆ దీవెన ఎంతో ఉన్నది, ఆశీర్వాదం ఉన్నది, ఆ కుటుంబానికి దీవెన ఉన్నది. అంటే వారి ప్రార్థనలు, వారి ప్రార్థన ఆశీర్వాదాలు మనకు ఉంటాయి. దేశం క్షేమంగా ఉండాలంటే దైవజనులు, ప్రవక్తలు వారు ప్రార్థన చేయాలి. ఆ తర్వాత రెండవదిగా సైన్యం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ భాగంలో బెనయ్య అనే వ్యక్తిని మనం చూచాము. అతడు సైన్యాధిపతి. రెండవదిగా 1వ దినవృత్తాంతములు 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తే, 1వ దినవృత్తాంతములు 6వ అధ్యాయం 10వ వచనం. యెహోనాను అజర్యాను కనెను. ఇతడు సొలొమోను యెరూషలేములో కట్టించిన మందిరమందు యాజకత్వము జరిగించినవాడు. ఎవరండి? అజర్య. అంటే సాదోకు, అబ్యాతారు అని చెప్పాను కదా ప్రియులరా. ఇక్కడ చూస్తే అజర్య అనేటువంటి వారు ఉన్నారు. అతడు ఎవరికి సంబంధించినటువంటి వాడు? ఏమి రాయబడింది అక్కడ? యోహానను కుమారుడు. తర్వాత అజర్యకనెను. అతడు సొలొమోను యెరూషలేములో కట్టించిన మందిరమందు యాజకత్వము జరిగించినవాడు. సొలొమోను మందిరములో యాజకత్వాన్ని జరిగించిన దేవునికి స్తోత్రం. ప్రియులరా, ఇలా ఆ రాజు కాలములో కొంతమందిని మనము చూస్తాం. సాదోకు, అబ్యాతారు. ఆ తర్వాత అబ్యాతారు కూడా వెళ్ళిపోతాడు. ఆ స్థానంలో సాదోకు అక్కడ ఉంటాడు. వీరు యాజకులు. అయితే వీరి విషయంలో కొంత బాధ్యత తీసుకున్నాడు సొలొమోను మహారాజు. ఏమిటి ఆ బాధ్యత అంటే, ప్రత్యేక రీతిగా యాజకులు స్నానం చేసేటువంటి క్రమాన్ని అక్కడ ఉంచాడు. అది బైబిల్ గ్రంథంలో 2వ దినవృత్తాంతములు 4వ అధ్యాయము 6వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. 2వ దినవృత్తాంతములు 4వ అధ్యాయం 6వ వచనం. మరియు దహన బలులుగా అర్పించు వాటిని కడుగుటకై కుడి తట్టు 5ను, ఎడమ తట్టు 5ను, 10 స్నానపు గంగాళములను చేయించాను. అక్కడ ఏం చేసేవారంటే స్నానం చేసేవారు యాజకులు. యాజకులు మాత్రమే స్నానము చేయదురు. మంచిది. చూడండి, దైవజనుల విషయంలో శ్రద్ధ చూపటం దేశానికైనా, గ్రామానికైనా, క్రైస్తవ సంఘాలకైనా అది దీవెనకరం. దావీదు కాలంలోనైతే ఇంకా అమితముగా దైవజనుల విషయంలో అమితముగా ఆయన ప్రేమించినటువంటి విధానాన్ని, యాజకులను ఎలా గౌరవించాడో చూస్తాం. సౌలు దగ్గరికి వెళ్తే యాజకులను సౌలు చంపేసినట్టుగా చూస్తాం. దావీదు దగ్గరికి రాగానే దావీదు మహారాజు యాజకులను ప్రేమించినట్టుగా చూస్తాం. ఇక్కడికి రాగానే యాజకుల విషయంలో సొలొమోను వారికి స్నానపు గదులు కట్టించాడు. ప్రత్యేక రీతిగా స్నానపు గదులు. ఈ రోజున ఇంకొకటి ఏంటంటే, ప్రతి సంఘములో ప్రతి చోట ఏముండాలి అనగా బ్యాప్టిజం తొట్లు ఉండాలి. దేవుని సంఘం అంటే అన్ని క్రమాలు ఉండాలి, అన్ని విషయాల్లో క్రమాలు ఉండాలి. బ్యాప్టిజం తొట్లు ఉండాలి. బ్యాప్టిజం తొట్లు ఉండటం అన్నది చాలా మంచిది. ఆ రోజు స్నానపు గదులు, అక్కడ స్నానాలు చేసేవారు. దేవుని సంఘములో, దేవుని సహవాసములో అలా ఉండటం అన్నది చాలా మంచిది. అయితే ప్రియులారా, సొలొమోను మన దగ్గరికి రాగానే సైన్య విషయంలో అక్కడ బెనయ్య ఒకడే కనిపిస్తాడు.
ఆ తర్వాత యాజకుల దగ్గరికి రాగానే 2-3 మనం చూచాం. యాజకులు అంతకంటే ఎక్కువగా కనిపించరు. ఎందుకంటే బైబిల్ చరిత్రలో ఆది కాండము నుంచి ప్రకటన వరకు మనం చూసినట్లయితే యాజకుల యొక్క మాట కనిపిస్తుంది. అక్కడ యాజకులు ఉండటం, వారికి ప్రార్థన చేయటం, వారిని అభిషేకించటం, రాజులను, ఇలా మనము ఆ యాజకులను మనం చూస్తాం. ప్రియులారా, సొలొమోను మహారాజు దగ్గరికి రాగానే ప్రియులారా, దావీదును బట్టి మందిర విషయంలో అన్నీ సమకూర్చాడు, అన్నీ చేశాడు. కానీ అయితే మందిరం కట్టిన తర్వాత కొన్ని విషయాల్లో కృంగిపోయినటువంటి విధానాలు మనం చూస్తాం. వైభవానికి ప్రాధాన్యత ఇచ్చాడు సొలొమోను మహారాజు, ఘనతకు ప్రాధాన్యత ఇచ్చాడు సొలొమోను మహారాజు, లోక మర్యాదలకు ప్రాధాన్యత ఇచ్చాడు సొలొమోను మహారాజు. అంతేగాని దేవునికి స్థానం ఇవ్వలేదు. ప్రియులారా, ఏ మందిరం అయితే కట్టబడి ఉన్నదో ఆ మందిరములో దేవుడు అన్నాడు, నేను నివాసము చెయ్యను అన్నాడు. గతంలో సొలొమోను మహారాజు ప్రార్థన చేసినప్పుడు, నువ్వు అడిగినట్లయితే నీ ప్రార్థన విని నేను దీవించి నేను సమృద్ధి ఆశీర్వాదాలు దయచేస్తానన్నాడు. అన్నటువంటి దేవుడు నీ ప్రార్థన వినడు, ఆ మందిరంలో చేసే ప్రార్థన వినను అన్నాడు. ప్రియులారా, విషయం ఏంటంటే దావీదు మహారాజు సొలొమోను మహారాజు దేవుని కంటే మిగతా వాటికి ప్రాధాన్యత ఇచ్చినట్టుగా చూస్తూ ఉన్నా. నేనైనా మీరైనా నాకు కూడా పనులు చేసుకోవడానికి, రెడీ కావడానికి, మేకప్లు కావడానికి ఇవన్నీ చాలా చాలా ఉంటాయి. వాటికి టైం ఎక్కువగా పడుతుంది. ఫోన్లు చూసుకోవడానికి, వాట్సాప్లు చూసుకోవడానికి వీటన్నిటికి టైం చాలా పడుతుంది. ఐరన్ చేసుకోవడానికి ఇవన్నీ చాలా టైం పడుతుంది. మిగిలినది కొంత సమయము, ఆ కొంత సమయంలో బైబిల్ స్టడీ, ప్రార్థన. ప్రియులారా, నాకు అర్థమైంది ఏంటంటే, నేను నేర్చుకోవాలనుకున్నాను, మీరు కూడా నేర్చుకోవాలి. దివారాత్రులు దేవుని వాక్యమును ధ్యానం చేసేవాడు ధన్యుడు. దివారాత్రులు, ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్ ఉన్నది రాత్రంతా. మళ్ళీ ఉదయం లేచి మేము కేఆర్ మార్కెట్ వెళ్ళాల్సింది వచ్చాం. మళ్ళీ కొద్దిసేపు ఉన్న తర్వాత రాత్రి మీటింగ్ అక్కడ. నేను అందరి విషయాలు కూడా అలానే ఉన్నాయి. అంటే ఏదో ఒక పని మీద ఉంటూ ఉన్నారు. ఏదో ఒక పని మీద ఉన్నా, ఎలా ఉన్నా దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వాలి. ఇవ్వకపోతే పడిపోతాం, ఖచ్చితంగా పడిపోతాం. నేను ప్రయాణం చేశాను, నా ఇంటికి బంధువులు వచ్చారు, పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఇవన్నీ అనవసరము దేవుడికి. 24 గంటల్లో దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే, 24 గంటలు శత్రువు గురించి మాట్లాడుతూ మొదటి అధ్యాయం, కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో, మొదటి వచనంలో దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అని చెప్పాడు. ప్రియులారా, 2వ వచనానికి రాగానే యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములో ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు మోషే నాయకుడిగా ఉన్నాడు. ఆ తర్వాత యెహోషువ నాయకుడిగా ఉన్నాడు. ఆ తర్వాత కాలేబు నాయకుడిగా ఉంటాడు. అయితే దేవుడు మాట్లాడుతూ యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో, ఈ ధర్మశాస్త్రమును నీవు విడవక మరువక దివారాత్రులు ధ్యానిస్తూ ఉండాలి. ఆ వాక్యాన్ని ధ్యానము చేయాలి, ఆ వాక్యాన్ని బోధించాలి, ఆ వాక్య ప్రకారం నడవాలి. ఈ 3 విషయాలు అందులో యెహోషువతో దేవుడు చెప్పినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. అప్పుడే నువ్వు వర్ధిల్లుతావు అన్నాడు.
లూకా సువార్త 10వ అధ్యాయం చివరి వచనంలో మరియా యేసు పాదాల దగ్గర కూర్చొని ఆమె వాక్యమైనటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం కొంతమంది దైవజనులు జ్ఞాపకం చేసుకున్నప్పుడు సిగ్గుపడాలి. దైవజనులు భక్సింగన్న గారు ట్రైన్లో వెళుతూ ఆ ట్రైన్లో కూడా ఇంకా తెల్లవారుదులు మోకరించి ప్రార్థన చేసేవాడండి. మనమైతే బైబిల్ పట్టుకోవడానికి సిగ్గుపడతాం. ట్రైన్లో బయట బైబిల్ పట్టుకోవడానికి మనం సిగ్గుపడతాం. అంటే ఎప్పుడు ఖాళీ ఉన్నా కూడా ఆయన ఎప్పుడు ఖాళీ ఉన్నా కూడా మోకరించి ప్రార్థన చేయటం, ఎప్పుడు ఖాళీ ఉన్నా కూడా మోకరించి ప్రార్థన చేయటం. అందుకే అన్ని సంఘాలు కట్టగలిగినాడు, ఆత్మలు రక్షించగలిగినాడు. మనం ఇలా ఉన్నాం. ప్రియులరా, దివారాత్రములు సొలొమోను మహారాజు దావీదులాగా ప్రాధాన్యత ఇవ్వలేదు. దావీదు మహారాజు అయితే కీర్తన గ్రంథంలో నేను చెప్పాను, అర్ధరాత్రి వేళ మేలుకునేవాడు, దినమునకు 3 సార్లు, దినమునకు 7 సార్లు ప్రభువును స్తుతించేవాడు. ఇది ఎలా సాధ్యపడింది అంటే దానికి అర్థం 119 కీర్తనలో ఉంటుంది. పగులు పనులు ఉన్న అర్ధరాత్రి వేళ మేలుకొని దేవుణ్ణి ఆయన ప్రార్థన చేసేవాడు, స్తుతించేవాడు, ఘనపరిచేవాడు, ధ్యానం చేసేవాడు. కానీ సొలొమోను లోక వైభవానికి ప్రాధాన్యత ఇచ్చాడు, కానీ ఆయన దేవునికి ప్రాధాన్యత ఇవ్వలేదు. మొట్టమొదటిసారిగా సొలొమోను మహారాజు పడిపోవడానికి కారణం ఏమిటి? సైన్యం అయితే పెద్దగా లేదు, సైన్యం అవసరం లేదని ఆయనకు అర్థమైంది. ఎందుకంటే దావీదు విషయంలో దేవుడు హెచ్చరిక చేశాడు. దావీదు సైన్యాన్ని యోవాబుని పిలిచి లెక్కించమన్నప్పుడు అప్పుడు కొన్ని విషయాలు హెచ్చరిక అది సొలొమోనుకు తెలుసు. ప్రియ దేవుని బిడ్డలారా, లోక వైభవాలకు ప్రాధాన్యత ఇచ్చాడు. ముఖ్యంగా ఎవరితో సహవాసం చేశాడంటే నెంబర్ 3 ఇక్కడ అన్యులతో సహవాసం చేశాడు. అన్యులతో సహవాసం, అన్యులతో సహవాసం చేయొద్దని బైబిల్ చెప్పటం లేదు, మాట్లాడొద్దని చెప్పటం లేదు. కానీ సహవాస విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సహవాస విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సహవాస విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనగా దినవృత్తాంత గ్రంథములో మనం దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే 2వ దినవృత్తాంతములు 2వ అధ్యాయం 7వ వచనములో అక్కడ ప్రారంభమవుతుంది. మందిర పనిలో వారు పాలుభాగస్తులుగా ఉన్నట్టుగా దేవుని వాక్యములు చూస్తూ ఉన్నాం. 2వ దినవృత్తాంతములు 2వ అధ్యాయము 17వ వచనం. సొలొమోను తన తండ్రి అయిన దావీదు ఇశ్రాయేలు దేశమందుండిన అన్య జాతి వారినందరినీ ఎన్నిక ప్రకారము వారిని లెక్కింపగా వారు 1,83,000 మంది, 600 మంది అయ్యారు. ఎవరంట వీరు? అన్యులు. ప్రియుల సహవాసం అన్నది ఎక్కువగా మనము ఎవరితోననగా దేవునితో ఎక్కువగా సహవాసము చేయాలి. గుర్తుపెట్టుకోండి. స్నేహితులతో కాదు, భార్య బిడ్డలతో కాదు, లోకముతో కాదు. అమ్మ నాన్నతో ఎంత స్నేహమో అంత, భార్య భర్తల్లో ఎంత స్నేహమో అంత, తల్లిదండ్రులు పిల్లల మధ్య స్నేహం ఎంతో అంత ఉండాలి. ఉండకపోతే అది మళ్ళీ శాపం. తన కుటుంబ బాధ్యతను నెరవేర్చినటువంటి వారము కాని వారం అవుతాం. కాబట్టి అవిని నెరవేర్చాలి. మంచిది. ప్రియులరా, ఇక్కడ 2:17లో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు అన్యులతో సహవాసం, మందిర పని చేయించాడు, మంచిదే. కానీ అన్యులతో సహవాసం అనేది ఎక్కువైపోయింది. ఏంటండి? అన్యులతో సహవాసం ఎక్కువైపోయింది. ఎవరికి? సొలొమోను మహారాజుకి ఎక్కువైపోయింది. మన స్నేహము ఎవరితో ఉన్నది? బైబిల్ గ్రంథంలో స్నేహాన్ని గురించి యోహాను సువార్తలో 14-15 అధ్యాయాల్లో అక్కడ ఆ భాగాల్లో మనం చూస్తున్నాం.
స్నేహం. యోహాను పత్రికలు చూస్తున్నాం, స్నేహం. దేవునితో ఎక్కువగా మనం స్నేహం చేయాలి. ప్రభుతో ఎక్కువగా మనం గడపాలి. ప్రభుతో సహవాసం మనం కలిగి ఉండాలి. ప్రియులారా, లోక స్నేహం దేవుని దృష్టికి వెర్రితనం. ఇలా లోకముతో స్నేహం చేసేవారు చాలామంది ఉన్నారు, తిరిగి పడిపోతారు. జ్ఞాపకం ఉంచుకుందాం. రియల్ ఎస్టేట్లో పనిచేసేటువంటి వారు కొందరు ఉన్నారు, విశ్వాసులు. వారు రియల్ ఎస్టేట్లో ఉంటూ ప్రియ దేవుని బిడ్డలారా, రియల్ ఎస్టేట్లో ఉంటూ దేవుని మందిరానికి వస్తూ తర్వాత ఆ డబ్బు ద్వారా పడిపోయినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. రియల్ ఎస్టేట్ అంటే డబ్బు ఎక్కువగా ఉంటుంది, దాన్ని తిరుగుతూ ఉంటారు, వాళ్ళతో ఉంటారు. అమ్మ రికార్డ్ అవుతుందమ్మా, అందుకోసం చెప్పండి, అక్కడ గుర్తుపెట్టుకోనండి. కాబట్టి ఈ విధంగా వెనక్కుర్చొని ఈ విధంగా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ డబ్బు అన్నది, ఆ వైభవం అన్నది వారిని పాడు చేస్తుంది. ఇక్కడ మనం చదువుకున్నటువంటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం 22 నుంచి 25 వరకు ఆయనకున్నటువంటి వైభవము చాలా ఉన్నది, ఘనత చాలా ఉన్నది. దాన్ని బట్టి అతిశయించాడు, దేవుణ్ణి మర్చిపోయాడు, మందిరం కట్టినటువంటి ఆయనే మర్చిపోయాడు. మర్చిపోయడానికి కారణం ఏంటంటే ఆయన స్నేహం అలాంటిది, దుష్ట స్నేహం. ఎవరితో చేశాడండి? దుష్ట స్నేహము, దుష్టులతో స్నేహం చేసినటువంటి విధానం చూస్తూ ఉన్నాం. అందుకే బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం చూస్తే పెళ్ళి ఎలా ఉండాలండి? సొలొమోను మహారాజు యొక్క పెళ్ళి ఎలా ఉండాలి? దావీదు యొక్క పెళ్ళి చెడిపోయింది, వారి తండ్రి యొక్క పెళ్ళి చెడిపోయింది, క్రమంగా లేదు. అందుకే ఆయన ఆధ్యాత్మిక జీవితంలో ఆ వివాహాల ద్వారా చాలా దెబ్బతిన్నాడు దావీదు మహారాజు. క్రమము లేదు, దేవుడి మీద ఆధారపడడం లేదు, మనకు తెలియదు. కానీ సౌలు కుమార్తెను ప్రేమించటం ఇలాంటివి కొన్ని మనం చూస్తాం. ఇతరుల భార్యను ఆశించటం మనం చూస్తాం దావీదు విషయంలో. ఎందుకంటే సరైనటువంటి ఆ ఎన్నిక అక్కడ లేదు. దాన్ని తెలుసుకుని ఎలా ఉండాలి సొలొమోను మహారాజు? ప్రియులారా, అన్యులతో సహవాసం ఉన్నది. కానీ చూడండి, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో ఇంత గొప్ప రాజుగా ఉన్నటువంటి ఆయన ఎవరిని వివాహం చేసుకున్నాడో దేవుని యొక్క వాక్య భాగములో చూద్దాం. చూడండి, తర్వాత సొలొమోను ఐగుప్తు రాజు అయిన ఫరో కుమార్తెని పెళ్లి చేసుకుని అతనికి అల్లుడైన, అంటే సేమ్ హోదా చూసుకున్నాడు. ఇలాంటి దినాల్లో అంతే కదా, ఎంఏ చేసిన వాడు ఎంఏ చేసిన అమ్మాయినే చేసుకుంటాడు, బీటెక్ చేసిన వాడు బీటెక్ చేసిన అమ్మాయినే చేసుకుంటాడు, ఎంటెక్ చేసిన వాడు ఎంటెక్ చేసిన అమ్మాయినే, ఎంబీబీఏ చేసిన వాడు ఎంబీబీఏ చేసినటువంటి అమ్మాయినే. అంటే దేవుడు ఇస్తున్నాడు అక్కడ. ఎంబీఏ చేసుకున్న వాళ్ళకి, ఎంబీబీఏ చేసుకున్న వ్యక్తి ఎంబీబీఎస్నే చేసుకోవాలా, టీచర్ పనిచేసేటువంటి ఆయన టీచర్నే చేసుకోవాలని దేవుడు నిర్ణయించాడా? కాదు. అవి మన ఆలోచనలు. నేను టీచరు, ఆమె టీచర్ కావాలి, ఆమె టీచర్, నేను టీచర్ కావాలి. చూడండి, వివాహాల దగ్గరికి వస్తే సేమ్ పొజిషన్. రిచ్ ఫ్యామిలీగా ఉంటే రిచ్ వారిని పెళ్లి చేసుకోవాలా, రిచ్ వాడు పేదవాడిని పెళ్లి చేసుకోడు. బైబిల్లో రిచ్గా ఉన్న వాళ్ళు పేదవాడిని పెళ్లి చేసుకోలేదా? ఎస్తేరు విషయం రాగానే ఏ విధంగా ఆయన ఆ ఎస్తేరును వివాహం చేసుకున్నాడు రాజు, జ్ఞాపకం లేదా? అంటే హోదా చూస్తాం, చదువు చూస్తాం, పదవి చూస్తాం, అన్నీ చూస్తాం, పర్సనాలిటీ చూస్తాం, అన్నీ చూస్తాం. సొలొమోను మహారాజు కూడా చూశాడు కనుకనే ఫరో కుమార్తెను వివాహం అన్నాడు. ఎవరండి? ఐగుప్తులండి. వారు ఐగుప్తులతో సహవాసం చేశాడు. అబ్రహాం దగ్గరికి రాగానే కనాను కుమార్తెలను తప్ప, అంటే కనానులో వీరి యొక్క వంశానికి సంబంధించినటువంటి వారు కనానీయులు కాదు, కనానులో ఉన్నారు ఈ యొక్క వంశం, ఇశ్రాయేలు ప్రజలు, వారిని వివాహం ఆడాలని చెప్తాడు అబ్రహాం తన కుమారుడు విషయంలో. ధర్మశాస్త్రంలో ఎన్నో విషయాలు అక్కడ ఉన్నాయి. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, సొలొమోను మహారాజు దగ్గరికి రాగానే ఫరో కుమార్తెకు
ఫరో కుమార్తెని వివాహమాడి అల్లుడయ్యాడు అన్న భాగాన్ని మనం చూస్తాం. ఒకచోట నేను పేరు ఒకచోట చెప్పాను, కానీ ఆ పేరు అంత క్లారిటీగా లేదు. ఫరో కుమార్తె పేరు క్లారిటీగా లేదు, అందువల్ల నేను మీకు అందించటం లేదు. గమనించండి. హోదా కావాలి, అదే లెవెల్లో చేసుకున్నాడు. ఇది 1వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో జరిగిన సన్నివేశం. ఇప్పుడు రండి 1వ రాజుల గ్రంథం 11వ అధ్యాయం 1 నుంచి దేవుని యొక్క వాక్యానికి వెళితే మనకు అర్థమవుతుంది. చూడండి, 11వ అధ్యాయము 1 నుంచి. మోయాబీయులు, ఏదోమీయులు, అమ్మోనీయులు జనులు త్రిపుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు, వారి మీతో సహవాసము చేయకూడదనియు యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. ఇదంతా 8వ వచనం వరకు మనం చదవాలి. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తె, నెంబర్ 1 ఫరో కుమార్తె ఉన్నది. ఫరో కుమార్తెను గాక అనేక మంది స్త్రీలను, పరస్త్రీలను మోహించి కామత్వరత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చాను. ఇక్కడ మొదట చెప్పాడు అమ్మోనీయులు, మోయాబీయులు, ఏదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు. ఎంతమంది అండి? 1 2 3 4 1 2 3 4 5 వంశాల గురించి ఇక్కడ రాయబడి ఉంది. అయ్యా వారితో సహవాసం చేయొద్దయ్యా, వారిని వివాహం ఆడొద్దయ్యా అని చెప్పి వివాహం చేసుకున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎంత బాధకరం! ఎంతమంది ఉన్నారండి? 1000 మంది ఉపపత్తులు ఉన్నది ఎవరికి? భార్యలను. ఎంతమంది ఉన్నారంటే మొత్తం 1000 మంది. ఫరో కుమార్తె దగ్గర నుంచి స్టెప్పు మారిపోయింది, తప్పుడు మార్గంలోకి వచ్చాడు. ఆ తర్వాత మోయాబీయులను, అమ్మోనీయులను, వారితో వివాహం ఆడుతున్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎంత బాధకరం! 7వ వచనం చూడండి, 7, 8 వచనాలు. 18వ అధ్యాయం 7, 8 వచనాలు. సొలొమోను కెమోషు అను మోయాబీయుల హేయమైన దేవతను మరియు మొలెకును అమ్మోనీయుల హేయమైన దేవతలను యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠమును కట్టించాను. ఎంత బాధకరం అండి! ఎంత బాధకరం! మందిరాన్ని ఏ చేతులతో కట్టాడో ఆ వ్యక్తి కెమోషు అమ్మోనీయుల దేవతలను అక్కడ కట్టినట్టుగా చూస్తున్నాను. ఎందుకు కట్టాడంటే అతనిలో ఉన్న దయ్యం అలా పనిచేసింది. పాపం మనం పాపానికి చోటిస్తే, బైబిల్ చదవకపోతే, ప్రార్థన చేసుకోకపోతే, దేవుడికి ఇవ్వాల్సిన సమయం దేవుడికి ఇవ్వకపోతే, దేవునితో సంబంధం లేకపోతే, దైవజనులతో సంబంధం లేకపోతే, మందిరంతో సహవాసం లేకపోతే ఇట్లనే ఉంటుంది. ఇంత గొప్ప వ్యక్తి, ప్రపంచంలో ఇంత గొప్ప వ్యక్తి ఎవరితో సహవాసం అని అంటే అన్యులతో సహవాసం. ఫరో ఇంటి వారితో సహవాసం, మోయాబీలతో, అమ్మోనీయులతో సహవాసం. తిరిగి వారిని ప్రేమించి వారి కొరకు ఒక బలిపీఠాన్ని కట్టాడు. ఇంకా 8వ వచనంలో చూడండి ఎంత ఘోరమో. తమ దేవతలకు ధూపము వేయిచు బలులు అర్పించుచుండిన పరస్త్రీలైన భార్యల నిమిత్తము అతడు ఇలాగూ చేశాడు. అందుకే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, నాకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించవు.
ధర్మశాస్త్రం నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఫస్ట్ దేవుడు కనిపిస్తాడు. ఆ తర్వాత 2వ స్టెప్లో తల్లిదండ్రులు కనిపిస్తారు. 3వ స్టెప్లో పొరుగువారు కనిపిస్తారు. ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రమే దాని గురించి యేసుప్రభువు వారు బోధించింది. ఆయన బోధించిన విధానంలో దేవుని వాక్యం మనం నేర్చుకోవాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని సన్నిధి ప్రేమించాలి. రెండవదిగా మన తల్లిదండ్రులను ప్రేమించాలి. మూడవదిగా మన పొరుగువారిని ప్రేమించాలి. వారు ఎవరైనా వారిని ప్రేమించే విధానంలో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. ఇప్పుడు నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. బైబిల్ గ్రంథంలో సువార్తలో తల్లినైనను, తండ్రినైనను, భార్యలనైనను, పిల్లలనైనను అన్నాడు. ప్రేమించొద్దని చెప్పలే. కానీ దేవుని విషయంలో మీకు ఒక విషయం చెప్తాను, గమనించండి. ఈ మధ్య గిద్దలూరులో జరిగినది. బైబిల్ మిషన్ అనేటువంటి మినిస్ట్రీ మరేదాస్ అనేటువంటి పాస్టర్ ఉన్నాడు. నాకు బాగా క్లోజ్ అయిన, ఎంత గొప్ప అద్భుతమైన పరిచర్య చేశాడంటే చాలా మంచి పరిచర్య చేశాడు. అయితే మొదటి నుంచి, ఎందుకంటే మా మామ వాళ్ళ అన్యులు, నేను దేవుని ఎరిగిన తర్వాత ఆయన మా మామవారి ఇల్లు తీసుకొని ఆ ఇంట్లో ప్రేయర్ పెట్టాడు. చాలా గొప్ప సంగతి. మామ చనిపోయాడు, పెద్దాయన చనిపోయాడు. ఆ తర్వాత ఆ ఇల్లు బయటకి తీసుకొని ఆ ఇంట్లో ప్రేయర్ పెట్టాడు. నాకు చాలా ఆనందమైంది. ఒక అన్య కుటుంబంలో ఆయన ప్రార్థన నడిపిస్తున్నాడని. ప్రియులరా, అయితే ఆయన భార్య విషయం మాత్రం ఆమె అంతగా ఇష్టపడేది లేదు, వెళ్ళిపోతూ ఉంది. ఈ మధ్య వాళ్ళు పొద్దుటూరు వెళుతూ ఒక 3 సంవత్సరాల క్రితం బైకులో వెళుతూ ఉండగా ఆమె కింద పడిపోయింది. తల పగిలిపోయింది, చాలా గాయాలయ్యాయి, అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయింది. చాలా భయంకరమైన పరిస్థితి. అప్పుడు అద్భుతమ కుమారు కూడా వారికి సహాయం చేసి మొత్తానికి ఆపరేషన్ చేసి జరిగింది. కుటుంబాలు ఎలా ఉంటాయో చూడండి. భార్యాభర్తలు, ఆమె కూడా దేవుని గురించి మాట్లాడుతుంది. నేను పాస్టమ్మ ఇద్దరం వెళ్ళాం 2 ఇయర్స్ క్రితం వెళ్ళాం. మమ్మల్ని ఆమె పొగిడింది, మాకు పత్రికలు ఇచ్చింది, ఒక డైరీ ఇచ్చింది. కానీ వారి అత్తగారు ఉన్నారు కదా, వాళ్ళ అమ్మగారు, ఆమె అమ్మగారు, పాస్టమ్మ అమ్మగారు ఆమె టీచింగ్ ఇస్తుంది. ఆమె మాటలు వినాలి. ఈమె గొడవ, మందిరాన్ని కట్టాడు, గొడవ ఏంటంటే ఈ మందిరం నా పేరు మీద రాసి అని అంటాడు. ఇది దేవుని మందిరం, ఆ దేవుని మందిరాన్ని నీ పేరు మీద నేను ఎట్లా రాస్తాను? రాయాల్సిందే. ఆమెకు అవకల ప్రెషింగ్ ఉంది, ఇలా రాపించుకొని. బైబిల్ గ్రంథం ఏమి చెబుతుంది? ఒకవేళ వాళ్ళు అడ్డు వస్తే వాళ్ళని వదలమని బైబిల్ సెలవిస్తుంది. అడ్డు వస్తే, వారు ఆటంక పరిస్థితి అడ్డు వస్తే వారిని వదలమని బైబిల్ సెలవిస్తుంది. ప్రియులరా, బాధాకరమైన విషయం ఏంటంటే, అందరికీ తెలిసిన విషయం, గుడ్ ఫ్రైడే ముందు రోజున గురువారం ఆమె గిద్దలూరులో మందిరం ఆల్టర్ దగ్గర పైన ఒక రూమ్ ఉన్నది. ఆ మందిరంలో ముందు వారు రూమ్ వేసుకున్నారు. ఆ రూమ్లో కూడా మేము వెళ్ళింటిమి. సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఒక పాస్టర్ భార్య. కారణం ఏంటంటే, ఇక్కడ ఆ ఒత్తిడి ఎలా ఉన్నది ఆమెకి. ప్రియులరా, ఆమెనేది నేను సువార్త ప్రకటిస్తాను అని చెప్పేది, సంఘంలో వాక్యం చెప్పేది. ఇలాంటి చరిత్రలు జరుగుతున్నాయి. కారణం ఏంటంటే, దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించకపోవడం ద్వారా. ప్రార్థన చేయండి. మరిదాస్ గారు, వారి నాన్నగారు జైల్లో ఉన్నారు, గిద్దలూరులో ప్రజెంట్. ప్రియ దేవుని బిడ్డలారా, అతడు చాలా ట్రస్టబుల్ పర్సన్, చాలా మంచివాడు, నాకు తెలుసు. కారణం ఏంటంటే, మనం దేవుణ్ణి ప్రేమించకుండా లోకాన్ని ప్రేమించినప్పుడు ఇలాంటి పరిస్థితులు అన్నది మన జీవితంలోకి వచ్చేస్తాం. ఎప్పుడైతే
సొలొమోను మహారాజు ఆధ్యాత్మికంగా దిగజారాడో నెక్స్ట్ జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే ఆయన మీద తిరుగుబాటు. మొదట్లో తిరుగుబాటు దావీదు మీద చేసినటువంటి వారిని, ఆయన మీద చేసినటువంటి వారిని ఆదోనీని పంపించి చంపింపి చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే దేవుని శక్తి నువ్వు కోల్పోతావో నీ సైన్యం ఏమీ పనిచేయదు, నీ డబ్బు ఏమీ పనిచేయదు, నీ ధనం ఏమీ పనిచేయదు, నీ భూమి నీ ఆస్తి పనిచేయదు. దేవుని శక్తి నీలో నుంచి పోతే అవన్నీ ఏమీ పనిచేయవు. ప్రియ దేవుని బిడ్డలారా, హదాదు అనేటువంటి వ్యక్తి తిరుగుబాటు చేసినట్టుగా ఇక్కడే మనం చూస్తాం. 14వ వచనం, 1వ రాజుల గ్రంథం 11వ అధ్యాయము 14వ వచనం చదవండి. యెహోవా ఎదోమీయుడైన హదాదు అను ఒకని సొలొమోనునకు విరోధిగా లేపింది ఎవరండి? దేవుడు. గమనించండి. సైన్యం ఉండొచ్చు, సైన్యానికి బలం ఉండదు, విలువ ఉండదు. ప్రియులారా, ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి ఈ సొలొమోను మహారాజు, వెండి బంగారాలతో తొలతీగినటువంటి ఈ సొలొమోను మహారాజు, ప్రియ దేవుని బిడ్డలారా, ఏమయ్యాడు అని అంటే ఆ స్త్రీల దగ్గర అలా అయిపోవడం ద్వారా తనలో శక్తి, ఆధ్యాత్మిక శక్తి పోయింది. ఎప్పుడైతే ఆధ్యాత్మిక శక్తి పోయినదో 11వ అధ్యాయం 18వ వచనం మనం చూసినాం. హదాదు అనేటువంటి వ్యక్తి దేవుడే లేపాడు, విరోధముగా లేచాడు. ఎవరికండి? సొలొమోనుకు. రెండవదిగా ఇంకా ఎవరో చూడండి, 23వ వచనం, 11వ అధ్యాయము 23వ వచనం. మరియు దేవుడు అతని మీదికి ఎల్యాదా కుమారుడైన రెజోను అను ఇంకొక విరోధిని లేపాను. దేవుడే లేపాడు. పతనం కావాలంటే దానికి మార్గాలు ఏర్పడతా ఉంటాయి. దేవుడు ఏర్పాటు చేస్తూ ఉంటాడు. దావీదు ఒక్కడే ఎంతమందిని ఎదుర్కోగలిగినాడు. సొలొమోనుకు అవన్నీ తెలుసు. ప్రియులారా, ఎందుకు ఇవన్నీ చెబుతున్నామనగా, దేవునికి మనం ప్రాధాన్యత ఇవ్వకపోతే, దేవుణ్ణి మనం ప్రేమించకపోతే, దేవుళ్ళో మనం లేకపోతే, దేవుళ్ళో సమయాన్ని గడపకపోతే నా జీవితం, మన జీవితాలు అంతే. ఎంత బాధకరము. ఏ రాజుకు లేని ఘనత ఈయనకు వచ్చినది. ఎంత గొప్పవాడైనగా అనగా అంత గొప్పవాడయ్యాడు. చివరి భాగాలకు మనం రాగానే 11వ అధ్యాయము 41వ వచనం నుంచి మనం చూస్తే కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి. సొలొమోను చేసిన ఇతర కార్యముల గురించి, అతడు చేసిన అందరిని గురించి, అతడు జ్ఞానముని గురించి, సొలొమోను కార్యముల గురించిన గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. సొలొమోను యెరూషలేమునందు ఇశ్రాయేలందరినీ ఏలిన కాలము 40 సంవత్సరములు. అతడు సొలొమోను తన పితరులతో కూడా నిద్రించి తన తండ్రైన దావీదుపురమందు సమాధి చేయబడును. తర్వాత అతని కుమారుడైన. తండ్రి విషయం చూస్తే 1వ దినవృత్తాంతం 29వ అధ్యాయంలో ప్రభావం, మహాఘనత కలిగి మంచి వృద్ధాపమందు ఆయన మృతి చెందాడని దావీదు విషయం మనం చూస్తున్నాం. ఇది సాధారణంగా మరణం. ఏనండి, సాధారణ మరి 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు, ఆ తర్వాత మృతి చెందాడు అని రాయబడు. అయితే ఒక విషయం ఏంటంటే, అప్పుడు చెప్పుకునే వాళ్ళంట, ఎవరైనా తప్పు చేస్తే, ఎవరైనా వ్యభిచారం చేస్తే ఒక వ్యక్తిని చెప్తారంటే, ఎవరిని? ఇశ్రాయేలు ప్రజలు. ఎవరిని చెప్తారు? సొలొమోను. అంత గొప్పవాడు తప్పు చేయలేదా? నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 26వ వచనం, 12వ 26వ వచనంలో ఏమంటున్నారంటే ఇశ్రాయేలు ప్రజలు, ఇట్టి కార్యములు జరిగించి, అంటే ఇంత గొప్పగా ఉండి ఇశ్రాయేలు రాజైన సొలొమోను పాపము చేయలేదా? ఎవరంటున్నారండి? ఇశ్రాయేలు ప్రజలు. ఎప్పుడైనా ఈ పాపం చేసిన వారిని, పడిపోయిన వారిని, అట్లాంటి వారిని ఉదాహరణ తీసుకోవద్దండి. ఎలాంటి వారిని తీసుకోవాలా మోడల్గా అంటే, బలమైన వారిని తీసుకోవాలా. ముందు దేవుడిని, మన జీవితంలో దేవుడు మోడల్గా మనకు ఉండాలి. ఆయన నేను సాత్వికుడను, దీన మనసు కలిగిన వాడను. ఏమన్నాడు?
నేను సాత్వికుడను దీన మనసు కలిగిన వాడన్నాడు యేసుప్రభు వారు. నన్ను వెంబడించమన్నాడు. అయితే దిగజారిన సమయంలో ఒక ప్రార్థన చేశాడు. అది సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో, ప్రభువా 2 మనవులు చేస్తున్నాను, నాకు ఎక్కువ వద్దు తక్కువ వద్దని చేశాడు. రక్షణ ఉన్నదంటే సొలొమోను మహారాజుకు ఉన్నదని చెప్పాలి, కాదనకూడదు. కానీ పొందవలసినటువంటి దేవుని అభిషేకం దీవెనలు పోగొట్టుకున్నాడు. ముందు ప్రజలకు మార్గదర్శిగా ఉండవలసినటువంటి వాడు ఉండలేకపోయాడు. ఆ తర్వాత అతని కుమారుడైనటువంటి రెహబాం పరిపాలనకు వచ్చాడు. అది కూడా వాళ్ళ తండ్రిని బట్టి బద్దలవుతూ వస్తూ ఉన్నట్టుగా మనం చూడగలం. అందుకే మనం ప్రభువును చూడాలి. సొలొమోను మహారాజు లోకానుసారంగా స్త్రీలను ఆశించి పడిపోయిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. కామ క్రోధ మద మాత్సర్యములను జయించిన వాడు ఎవరండి? యేసుప్రభు. అందుకే మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనంలో ఒక మాట ఉన్నది. ఏమిటనగా సొలొమోను కంటే గొప్పవాడు. ఎవరండి? సొలొమోను కంటే గొప్పవాడు. మనము సౌలును దావీదును సొలొమోనుని కాదు, కానీ లోకాన్ని జయించినటువంటి ఎఫెసీ 1:21లో ఆయన ఇంకా తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు. అక్కడ పరలోకమందు భూమి మీద భూమి క్రింద ఉన్న వాటిని జయించి, ఆయన బలాతిశయం చేత జయించి ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నవాడు ఎవరనగా యేసుప్రభు వారు. ఎందుకనగా ఇలాంటి వాడు ఎక్కడ లేడు. మన కొరకు ప్రాణం పెట్టినవాడు, మన కొరకు రక్తము కార్చినటువంటి వాడు, మన కొరకు విజ్ఞాపన చేసినటువంటి వారు ఎవరండి? మన ప్రభువారు. దేవునికి స్తోత్రం. ఆ విధంగా మనమంతా కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఆ రాజుల చరిత్రలో కీడు మేలు, మేలు కీడు ఎలా ఉన్నదో జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సహవాసములో దేవుని సన్నిధానంలో నడవాలని నేను మనవి చేస్తున్నాను. సొలొమోను చూడొద్దండి, యేసుప్రభు వారిని చూద్దాం. సొలొమోను బలహీనతలు చూడొద్దండి. సొలొమోను బలంగా ఉన్నప్పుడు ఆయన ఎంతగా దీవించబడ్డాడు, ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.